ఇవాళ మనం అద్భుతమైన 500 ఏళ్ల నాటి ఆలయం, తలుపులు లేని ఏకైక ఆలయం మరియు 24 గంటలు తెరిచి ఉండే ఆలయాన్ని దర్శించడానికి వెళ్తున్నామండి. ఆ ఆలయమే శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరి తల్లి ఆలయం. ఈ ఆలయం సూళ్లూరుపేటలో ఉంది. ఇక్కడి స్థల పురాణం ప్రకారం ఆ తల్లి దర్శన భాగ్యం ఆర్తితో వచ్చే ప్రతి భక్తుడికి ఎల్లవేళలా కలగాలి అని, తలుపులు ఉండకూడదు అని స్వప్నంలో కనిపించి ఆ తల్లి తెలిపింది అని నానుడి. అయినా కూడా కొంతమంది భక్తులు తలుపులు చేయించి మరుసటి రోజు ఉదయం వాటిని పెడదామని ఇక్కడే ఉన్న దేవతా వృక్షం వద్ద ఉంచి వెళ్ళారు. మరుసటి రోజు ఉదయానికి ఆ తలుపులకి ఆకులు మొలిచాయి అని, మరియు ఆ తలుపులు దేవతా వృక్షంలో కలిసిపోయాయి అని చెప్తారు. ఇక్కడ సర్వదర్శనం మరియు అంతరాలయ దర్శనం ఉంటుందండి. అంతరాలయ దర్శనం కాస్ట్ 200 రూపీస్, 200 రూపాయలు. సర్వదర్శనం ఫ్రీ. నేనైతే సర్వదర్శనం చేసుకున్నాను. నాకు దర్శనం చాలా అద్భుతంగా జరిగింది, చాలా ప్రశాంతంగా జరిగిందండి. ఎలాంటి హడావిడి లేదు. నేను విన్న మరొక విషయం ఏమిటంటే, ఇక్కడ శ్రీహరికోట ఇస్రో శాస్త్రవేత్తలు ఎప్పుడు రాకెట్ ప్రయోగం చేయాల్సి వచ్చినా మొదట తిరుమల శ్రీవారి పాదాల వద్ద మరియు చెంగాళమ్మ తల్లి వద్ద రాకెట్ నమూనాలను ఉంచి సంకల్పం చెప్పుకున్న తర్వాతనే ప్రయోగం చేస్తారంట. ఇది నాకు చాలా బాగా అనిపించింది. ఇక్కడ మొబైల్స్ నాట్ అలౌడ్ అని ఉందండి. కానీ నేను గమనించింది ఏంటంటే, చాలామంది టెంపుల్ లోపలికి కూడా మొబైల్స్ తీసుకెళ్తున్నారు. నేనైతే తీసుకెళ్ళలేదు. వివాహం ఆలస్యం అవుతున్న వారు మరియు సంతానం లేనివారు ఇక్కడ కనిపిస్తున్న దేవతా వృక్షంకి ముడుపు కట్టి 9 ప్రదక్షిణాలు చేస్తే అద్భుతమైన ఫలితం ఉంటుందని ఇక్కడ వారు చెప్తారండి. ఆ జగదాంబ లీలలు ఇలా ఎన్నో ఉన్నాయండి. ఆ తల్లి గురించి ఎంత చెప్పినా తక్కువే. అవకాశం ఉన్న ప్రతి ఒక్కరూ తప్పకుండా ఈ దేవాలయాన్ని దర్శించండి. ఇక్కడ ప్రతిరోజు అన్నదానం కూడా జరుగుతూ ఉంటుంది. ఎన్నో మహిమలు కలిగిన ఆ తల్లి ఆశీస్సులు మరియు దర్శన భాగ్యం మీ అందరికీ కలగాలని కోరుకుంటూ, సర్వే జనాః సుఖినో భవంతు.